స్వస్తిక్ గుర్తుని మీ ఇంట్లో ఈ 5 ప్రదేశాలలో వేయండి. ఆ ధనలక్ష్మి మీ ఇంట అడుగుపెడుతుంది. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. స్వస్తిక్ గుర్తుని మన ఇంట్లో ఎక్కడ వేస్తే ఆ ధనలక్ష్మి మన ఇంట అడుగుపెడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వస్తిక్ గుర్తు ఎంతో శక్తి కలిగినది. ఈ గుర్తు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా శుభమే జరుగుతుంది. మన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవునితో పాటు స్వస్తిక్ గుర్తు కూడా పుట్టింది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వస్తిక్ గుర్తు మన ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మన ఇంటి సింహద్వారం. మన ఇంటి సింహద్వారం లక్ష్మీదేవితో సమానం. అటువంటి సింహద్వారం యొక్క తలుపుల మీద స్వస్తిక్ గుర్తును వేయండి. ఈ స్వస్తిక్ గుర్తును గంధముతో వేసి దానిపైన కుంకుమ బొట్లు పెట్టండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలానే ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలో తలుపులపైన స్వస్తిక్ గుర్తును కానీ లేదా స్టిక్కర్ కానీ ఉంచండి. అలానే మీ ఇంట్లో మధ్యలో ఉన్నటువంటి గోడపైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా మీ ఇంటి మధ్యలో ఉన్నటువంటి గోడ మీద గుర్తు వేయడం వల్ల వృధా ఖర్చులు అన్నీ తగ్గిపోతాయి. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలానే మీరు ధనం దాచుకునే బీరువా పైన కూడా కుంకుమతో స్వస్తిక్ గుర్తులు వేయండి. ఇలా వేయడం వల్ల మీకు వృధా ఖర్చులు తగ్గి ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో కూడా గోడపైన ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయండి. అలానే ఆడవాళ్లు వంట చేసుకునే వంటగదిలో అన్నపూర్ణాదేవి స్థిర నివాసంగా మనం చెప్పుకుంటాము. అటువంటి వంట గదిలో కూడా స్టవ్ పక్కన ఉన్న గోడపైన ఎర్రని కుంకుమతో గుర్తును వేసి దాని పక్కన 2 అడ్డగీతలు పసుపుతో వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది.